బంగ్లాదేశ్ భారత్ యొక్క శాంతి భద్రతలు పరిరక్షిస్తానని బీఎన్పీ చైర్మన్ తారిక్ రహమాన్ అంటున్నారన్నమాట. భారత్ సత్సంబార్ పునరుద్ధరణ కృషి చేస్తానని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్మన్ తారిక్ రహమాన్ ప్రకటించారన్నమాట. ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీని కూడా ఆహ్వానించే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. దాదాపుగా 18 ఏళ్లుగా కొనసాగుతున్న అరాచకత్వము, అనిశ్చితికి సమరగీతం పాడుతూ ఇకపై తమ పరిపాలన శాంతిభద్రత పెద్దపీట వేస్తామని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్మన్ తారిక్ రహమాన్ ప్రకటించారన్నమాట. తాజాగా జరిగిన బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో 2/3 స్థానాన్ని కైవసం చేసుకుని ఘనంగా సాధించిన దాదాపు 300 స్థానాలని 240 స్థానాలు గెలిచారు. దాని నుంచి వేరే వీడియో చెప్పేస్తారు. తాజాగా జరిగిన ఎన్నికల్లోనే 2/2 స్థానాన్ని కైవసం చేసుకుని విజయం సాధించిన ఈ పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ త్వరలో అధికార పగ్గాలు చేపట్టిన నేపథ్యంలోని రహమాన్ ఢాకాలోని తొలిసారి మీడియాతో మాట్లాడారన్నమాట. దేశంలో శాంతిభద్రత స్థాపన కోసం ఎందాకైనా వెళ్తారని, ఇందుకోసం ప్రతి ఒక్కరి సహకారం మాకు కావాలని, అప్పుడే మేము సురక్షితమైన మానవీయ బంగ్లాదేశ్ సాకారం చేయగలమని, ఎంతటి భారీ మూల్యం చెల్లించినా సరే శాంతి భద్రతలు పరిరక్షిస్తామని చెప్పుకొచ్చారు. అందరి భాగస్వామ్యంతో ఫాసిజం రహిత దేశ ప్రగతికి ప్రయాణం ఆరంభమైందని, దేశ నిర్మాణం ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని విలువిస్తామని, సుస్థిర బంగ్లాదేశ్ నిర్మిస్తామని చెప్తున్నారు. 4 రోజుల ప్రమాణ స్వీకారం మొదలవుతుందని చెప్తున్నారు. ప్రధానిగా తారిక్తో పాటు కేబినెట్ మంత్రి ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం అన్నమాట. బీఎన్పీ నేత మహమ్మద్ షాబుద్దీన్ కూడా ఇదే విషయం చెప్తున్నారు. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ అంటే బగ్ భవన్లో తారిక్ ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్తున్నారన్నమాట. కేబినెట్ కార్యదర్శి షేక్ అబ్దుల్ రషీద్ కూడా ఇదే విషయం చెప్తున్నారు. ఫిబ్రవరి 17 కూడా లోపల ప్రమాణ స్వీకారం జరగవచ్చు అనమాట. భారత బంధంపై ఏమేమి చెప్పారంటే, తారిక్ తల్లి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కాలంలో భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు అంతంతమాత్రంగానే ఉండేవి. ఈ నేపథ్యం త్వరలో ప్రధాని హోదాలో ఆయన భారతదేశం ఎలా మెలగాలనుకుంటున్నారని మీడియా కూడా ప్రశ్నించింది. మా దేశ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, భారత్ విదేశాంగ విధానాన్ని కొనసాగిస్తామని, దక్షిణాదిలో అతిపెద్ద శక్తులైన భారత్, చైనా, పాకిస్తాన్తో సమస్థాయిలో ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగిస్తామని చెప్పారన్నమాట. వీటి ఏ ఒక్క దేశాన్ని మా గురువుగా పరిగణించబోవని, దేశ అత్యున్నత ప్రయోజనాలు, దేశ ప్రజల మార్గదర్శకత్వంలోనే మా విదేశాంగ విధానం రూపుదిద్దుకుంటుంది, మా విదేశాంగ విధానంకి అనుకూలంగా అని వ్యాఖ్యానించారన్నమాట. ఢిల్లీలో తలదాచుకున్న మా దేశ మాజీ మహిళా ప్రధాని షేక్ హసీనా తిరిగి అప్పగించడం అనేది చట్టబద్ధమైన ప్రక్రియగా ఆధారపడి ఉంటుందని, సార్క్ పునరుజ్జీవన కృషి చేస్తామని కూడా చెప్పారు. భారత్ బంగ్లా సంబంధం మెరుగుదల కోసం బీఎన్పీ ప్రయత్నిస్తుందని, ఇందుకు తారీఖు ప్రమాణ సందర్భంగా సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నామని, ప్రధానిగా తారీఖు ప్రమాణ స్వీకరిస్తానికి భారత ప్రధాని ఆహ్వానించాలని బీఎన్పీ భావిస్తున్నట్లు కూడా చెప్తున్నారు అన్నమాట. చైనా, పాకిస్తాన్ అగ్రనేతలు కూడా ఆహ్వానించి పంపాలని పార్టీ ఉన్నత వర్గాలు యోచిస్తున్నట్లు చెప్తున్నారు అన్నమాట. షేక్ హసీనా కాలంలో భారత్ బంగ్లా బంధం బలంగా ఉండేది. ఆ బంధం చిరకాలం పటిష్టంగా కొనసాగాలంటే తారీఖు ప్రమాణ స్వీకారాన్ని ప్రధాని మోదీ హాజరు కావడం ముఖ్యమైన మార్గం అని చాలామంది అంటున్నారు. అదన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.